నిశ్శబ్దంగా పచ్చగా ఉన్న అడవిలో మెరిసే కళ్లతో ఒక చిన్న నక్క జీవించేది. అది తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని అన్వేషించడం ఇష్టపడేది. అది సీతాకోకచిలుకల వెంట పరిగెత్తడం, మృదువైన గడ్డిపైన దూకడం, బంగారు సూర్యకాంతి కింద ఆనందంగా నవ్వడం ఇష్టపడేది. 3. ఒక ప్రకాశవంతమైన ఉదయం అది పరుగెడుతుండగా కింద చిన్న నలుపు రంధ్రం ఉన్న రాతి కొండను చూసింది. 4. ఆ రంధ్రం నుంచి చల్లని గాలి వచ్చి దాని ముక్కుకు గిలిగింతలు పెట్టి మరింత ఆసక్తిని రేపింది. 5. ఇక్కడ దాగి ఉందేమిటి అని చిన్న నక్క తన తోక కదుపుతూ మృదువుగా అనుకుంది. 6. తన మృదువైన తోక ఆనందంగా ఊగుతుండగా అది జాగ్రత్తగా చిన్న చిన్న అడుగులు వేసింది. 7. తన చిన్న ధైర్యమైన గుండెతో నక్క ఒంటరిగా ఆ రహస్యమైన గుహలోకి ప్రవేశించింది. 8. చమక్. అకస్మాత్తుగా గుహ గోడలు చిన్న నక్షత్రాలతో కప్పబడి ఉన్నట్లుగా మెరుస్తూ ప్రారంభించాయి. 9. నక్క లోపలికి మరింత ముందుకు వెళ్లి ఆశ్చర్యంతో మరియు విస్మయంతో కళ్లను విప్పి చూసింది. 10. కొంత ముందుకి గుహ మధ్యలో ఒక ప్రకాశవంతమైన నీలి మాంత్రిక సరస్సును కనుగొంది. 11. అది తన పాదంతో ఉపరితలాన్ని మృదువుగా తాకగా చిన్న చిన్న వెలుగు వలయాలు కనిపించసాగాయి. 12. ఆ తరంగాలు మెరిసి రాత్రి నక్షత్రాల కాంతిలా గుహ అంతా వ్యాపించాయి. 13. ఉత్సాహంగా చిన్న నక్క ఇంకా ముందుకు కదిలి అద్భుతాలతో నిండిన మాంత్రిక సొరంగంలోకి ప్రవేశించినట్లుగా అనిపించింది. 14. దాని చుట్టూ స్ఫటికాలు మరింత బలంగా మెరవసాగాయి. అవి బ్రతికిన ఇంద్రధనుస్సుల్లా కనిపించాయి. 15. గుహ యొక్క సరిగ్గా మధ్యలో ఒక ప్రత్యేకమైన స్ఫటికం అన్ని ఇతరుల కంటే ఎక్కువ ప్రకాశించింది. నక్క జాగ్రత్తగా చేరి తన చిన్న పాదంతో మృదువుగా దానిని తాకింది. 17. ఒక్కసారిగా గుహ మొత్తం ఇంద్రధనుస్సు యొక్క మాంత్రిక రంగులతో ప్రకాశించింది. 8. చిన్న నక్క తన మృదువైన తోకను ఆనందంతో ఉత్సాహంతో వేగంగా ఊపింది. 19. అది రాతి నేలపై గర్వంగా కూర్చుని తన చుట్టూ రంగుల ప్రకాశాన్ని ఆశ్చర్యంగా చూసింది. 20. కొంతసేపటికి అది లేచి గుహద్వారం వైపు నెమ్మదిగా నడిచింది. 21. బయట వేడిగా ఉన్న సూర్యుడు దాని నారింజ రంగు బొచ్చు తాకి దానిని ఇంకా ఎక్కువ మెరవజేశాడు. 22. చిన్న చిన్న చిమ్మరింపు కాంతులు దాని శరీరమంతా మెరుస్తూ నక్షత్రాలు దానిపై పడినట్లుగా కనిపించాయి. 23. అది మాంత్రిక గుహ వైపు మరోసారి తిరిగి చూసి ఆనందంగా చిరునవ్వు నవ్వింది. 24. తరువాత నక్క సంతోషంగా పచ్చని అడవి దారిలో ఉల్లాసంగా నడిచింది. 25. అది గాల్లో ఎగిరి మళ్లీ రంగురంగుల సీతాకోకచిలుకలను ఉత్సాహంగా వెంబడించింది. 26. ఒక పెద్ద చెట్టు నీడలో నక్క కొద్దిసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది. 27. పక్షులు మరియు కందిరీగలు మెరిసే కళ్లతో ఆసక్తిగా దానిని చూశాయి. 28. చిన్న నక్క గర్వంగా నిలబడి ఇప్పుడు కొత్త ధైర్యపు కాంతిని మోస్తున్నట్లుగా కనిపించింది. 29. అది ఎత్తైన పచ్చిక గడ్డిలో పరుగెత్తి స్వేచ్ఛగా, సంతోషంగా మరియు జీవంతో నిండిపోయింది. 30. ఈ విధంగా చిన్న నక్క ఆనందంగా బయలుదేరి కొత్త సాహసాలకు సిద్ధమైంది.